సార్ ఇంతవరకు జరిగింది ఇంటర్వ్యూ నాకు ఒక సీక్రెట్ చెప్పాలి సార్ మీరు. చెప్పు నేను స్వామి. ఒక ఇంటర్వ్యూలో చూశాను మిమ్మల్ని. ఆ, మీకు బాలకృష్ణ గారు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ జూనియర్స్ అని చెప్పారు. కాలేజీలో జూనియర్లు, నేను అది నిజాం కాలేజే సార్. నిజాం కాలేజ్. నేను ఆశ్చర్యపోయాను సార్. అరే బాలకృష్ణ గారిలో వృద్ధాప్యం కనిపిస్తుంది సార్, మామూలుగా మేకప్ వేసుకుంటాడు కాబట్టి కనిపించదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అటు ఇటు ఉంటారు. మీరేంటి వాళ్ళకన్నా సీనియర్ ఏంటి? ఎన్నేళ్ళు సీనియర్ సార్ మీరు? 1 year అన్న. 1 year సీనియర్ అంటే నేను ఆశ్చర్యం. మొన్నటి వరకు మీ ఏజ్ మాకన్నా ఒక 2-3 సంవత్సరాలు పెద్దవారే ఉంటారు అనుకున్నాను. అంతే ఏంటన్నా? సార్ అవును సార్, సార్ అమ్మో నేను భయపడి ఏంటి ఆ సీక్రెట్ సార్? ఆ బాడీ బిల్డింగ్ ఏంటి అసలుకి? మీ కండలు ఏంటి ఏంటి సార్? మీ రహస్యం ఏంటి సార్? సార్ ఇప్పుడు సార్ 5 పదులుగా 3 పదులు ఉన్న యువకులకే మొత్తం కూడా ఉబకాయలు అయిపోతున్నారు సార్. తర్వాత పొట్ట వచ్చేసి అసలుకి పొట్ట తేలిపోయి ఈ థైస్ ఇట్లా అయిపోయి అన్నారు. మీరు చూస్తే ఆ స్కిన్ టైట్ ఏదో వేసుకొచ్చారు జీన్, ఆ టీ షర్ట్, ఆ మజులు ఏంటి సార్ అసలుకి? అసలు మీ డైట్ యొక్క రహస్యం చెప్పండి సార్. ఎలాంటి డైట్ తీసుకుంటే యువకులు బాగా పరిపుష్టిగా ఉంటారు, కండబలం ఎక్కువగా ఉంటుంది? కేవలం కండనే ఉండాలి సార్, ఈ కొవ్వు అనేది కాకుండా. ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది సార్ ఒక్కసారి? అన్న, ఈ ప్రపంచంలో మనిషికి సార్ బిగ్గెస్ట్ ఎనిమీ, సార్ శత్రువు సార్ మన బాడీలోనే ఉందన్న. అది ఏది సార్? దాని పేరు నాలుక. ఓకే. దీని నుంచి బయటకు వచ్చే మాట, దీని వల్ల లోపలికి పోయే తిండి, ఈ రెండు వల్ల ఆడపిల్ల అయినా మగాడైనా ఫినిష్ అయిపోవడం ఖాయం. అంతే. ఈ దీని మీద కంట్రోల్ లేనివాడు సార్, అసలు సృష్టి ఇలాంటి నాలుక మనకి ఇవ్వడానికి కారణం కూడా సార్ 30-35 ఏళ్ళ తర్వాత నువ్వు చచ్చిపోవాలని, నువ్వు ఇన్ని రోజులు బతుకుతావు ఉండకూడదు కదా సార్. So, కరెక్ట్. రుచి కోసం ఏమీ తినొద్దన్న. యూ షుడ్ డెవలప్ అ కల్చర్ ఫర్ హెల్త్. సార్ ఇప్పుడు రుచుల కోసము యువత పరిగెత్తోంది సార్, పరుగులు పెడుతోంది. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి పరుగులు పెడుతోంది అనమాట. మరి ఆ జిహ్వా చాపల్యాన్ని ఎలా అంచివేసుకుంటారు వాళ్ళు? ఈ ఆకలిని ఆకలితో నింపాలన్నా. అన్నంతో నింపితే ఏముంది, మజాయే రాదు. ఆకలిని అట్లా ఉంచాలా. అదే కదనా జగన్ రెడ్డికి ఉన్న ఆకలి, ముఖ్యమంత్రి అయిపోయినాడు. అయినాడా లేదా? కరెక్ట్. ఈ కేసీఆర్ గారు ఆకలే కాదు. ఎట్లా అన్నా, ఈ వాట్ ఆర్ దీస్ ఉద్యమాలు, వాట్ ఆర్ దీస్ బ్యాటిల్స్? మనం ఎప్పుడైనా చూసినా మన జీవిత కాలంలో మనం ఎప్పుడో విన్నాము ఇవన్నీ. మహాత్మా గాంధీ గురించి, వారి గురించి పక్కన పెడితే రామ్ సార్ యొక్క డైట్ రహస్యం ఏంటి? ఎలాంటి డైట్ తీసుకుంటే మీలాగా ఉండొచ్చు సార్? అందరికి చెప్తే ఎట్లా అన్నా? చెప్పండి సార్. మాలాంటి ఉపకాయాలు కూడా ఏదో సార్ తినేది సార్. నాకు 5 పదుల వయసు, నేను ఇలా ఉన్నాను. మీరు చూస్తే 6 పదులు దాటేశారు. ఇలా ఉన్నారు సార్, మా తమ్ముడులా ఉన్నారు సార్ మీరు. నేను నా మనవడితో టెన్నిస్ ఆడాలి సార్, నా మనవరాలతో క్రికెట్ ఆడాలి. ఎంతమంది కొడుకు? నాకు 2 అన్న, ఒక మనవడు ఒక మనవరాలు. కుమారులు సార్? 2 కొడుకులు అన్న. ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు? 2 ఇంజనీరింగ్ చేశారు. తర్వాత పెద్ద ఆయన రంజీ ఆడాడు సార్, చిన్నోడు ఇండియా కోసం టెన్నిస్ ఆడాడు. సార్ సానియా మిర్జా మంచి స్నేహితుడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు అడ్వర్టైజింగ్ లోకి వచ్చారు. ఇంజనీర్స్ యాక్చువల్లీ. ఎవరు మీడియా రంగం వైపు కానీ సినీ రంగం వైపు రాలేదు సార్. ఇప్పుడు పెద్ద ఆయన సినిమాలు చేస్తున్నాడు, గౌతమ్ రెడ్డి ప్రొడక్షన్ చేస్తున్నాడు. ఆ రహస్యం చెప్పండి సార్, డైట్ విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీలైనంత వరకు ఒక 16-17 గంటలు ఏమి తినద్దు సార్. రాత్రి తొందరగా భోజనం చేసి 6:30-7 కల్లా సార్. పొద్దున లంచ్కి దేవుడిచ్చిన ఆకారంలో తినండి. అంటే కూరగాయలాగా వండకుండా, పండులా దాన్ని జ్యూస్ తీయకుండా సార్ అది తినండి అన్న. ఆరోగ్యం బాగైపోతుంది. యాక్సెప్ట్ ద వే నేచర్ హ్యాస్ గివెన్ యూ అ గిఫ్ట్. ఇదంతా నేచర్ ఇచ్చింది కానీ. ఇప్పుడు మామిడిపండు సీజన్ సార్, మామిడిపండు తినండి సార్. కూరగాయలు తినండి సార్. వండకండి వాటిలో ఉన్న శక్తిని తీసేయకండి. కుక్కర్లో అన్నం వేయకండి, అల్యూమినియం ఉంటుంది, అది పాయిజను. శుభ్రంగా బయట ఎక్కువ నీళ్ళు వేసి అన్నం ఉడికిన తర్వాత గంజి వార్చేయండి. ప్యూర్ షుగర్ బయటకు వెళ్ళిపోతుంది, మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ మిగులుతుంది. దాంతో అన్నం తినండి. లేకపోతే ఏందన్నా, ఒకప్పుడు అందరం గంజి వార్చేసేవాళ్ళం కదా. అవును సార్, అవును సార్. అందుకనే అంత హెల్తీగా ఉండేవాడు. పొద్దున రైతు ఇంత గంజి తాగి పోయేవాడన్నా. సాయంత్రం 5ంటికి 5:30కు వచ్చి సూర్యాస్తమం కంటే ముందు ఇంత అన్నం, గంజి వార్చిన అన్నము, కూర, ఇంత ఆవకాయ వేసుకొని పచ్చడి వేసుకొని తిని పండుకునేవాడన్నా. మంచి నిద్ర. మళ్ళా పొద్దున లేవంగానే బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఇంగ్లీష్ వాడు మనని వదిలి పారిపోవడానికి ఎందుకు కారణం అన్నా, ఆ మహాత్మా గాంధీ హంగర్ స్ట్రైక్ చేస్తే వాడికి అర్థం కాలేదన్న. ఆడు పొద్దున్న లేస్తే బెడ్లో కాఫీ తాగుతాడు, ఇంకాసిన తర్వాత పళ్ళు తోముకున్న తర్వాత టీ విత్ బిస్కెట్ తింటాడు. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఒక పేస్ట్రీ తింటాడు, తర్వాత బ్రేక్ఫాస్ట్ తింటాడు, బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో బ్రంచ్ తింటాడు, బ్రంచ్ తర్వాత లంచ్ తింటాడు, లంచ్ తర్వాత
సిస్టా టీ ఒకటి తాగుతాడు పండుకునే ముందు. మధ్యాహ్నం లేచినాక హై టీ తాగుతాడు. హై టీలో మళ్ళీ పేస్ట్రీలు బిస్కెట్ తింటాడు. డిన్నర్ కంటే ముందు సప్పరు, సప్పర్ తర్వాత డిన్నరు, డిన్నర్ తర్వాత ఇంకో 2. ఆడు రోజుకి 12 సార్లు తినేవాడు. ఈ మనిషి 10 రోజులు తినకుండా ఉంటాం చూసి భయపడి మాకు ఉద్రా ఇండియా అని పారిపోయాడు. ఏమి చెప్పారు సార్? దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఆకలి. ఓకే, ఎక్స్ట్రాడినరీ పవర్. ఆకలి అంత భయం, అంత బలమైందన్న. అంత బలమైన ఆకలిని ప్రేమించండి అన్న, ఆకలిని ఉంచండి. సార్. నీళ్లు తాగండి ఆకలి వేసినప్పుడు. అంతేనా? ఒక 16 గంటలు 18 గంటలు మీరేం తినొద్దన్న. ఆ తర్వాత కూరగాయలు పండ్లతో మొదలుపెట్టి ఆ తర్వాత చెత్త ఏదైనా కావాలంటే తినండి. 6-6:30 కల్లా క్లోజ్ చేయండి. మీరు 2-3 నెలల్లో ఒక 5-6 కిలోలు 10 కిలోలు తగ్గిపోతారు. You will- రామ్ సారు ఎక్కువ కీరా, బీట్రూట్, క్యారెట్ ఎక్కువ తింటుంటారని విన్నాను. కీరా తింటే ఒంట్లో దొంగలు పడినట్టు అన్న. అంటే సార్ ఇంట్లో దొంగలు పడితే సామాన్లు ఎత్తుకుపోతారు కదా. కీరా తింటే ఒంట్లో దొంగలు పడి మొత్తం క్లీన్ అయిపోతుంది అన్న. ఓకే, యువర్ సిస్టమ్ గెట్స్ క్లీన్, ఇట్స్ డీటాక్స్. ఓకే, సో కీరా ఒక 1/2 కిలో తినండి, శుభ్రంగా అంతా క్లీన్ అయిపోతుంది పొద్దున బాత్రూమ్కి వెళ్ళినప్పుడు. ఓకే, కీరా. క్యారెట్ తింటే బీటా క్యారోటీన్ ఉంటుంది. మనం తినే ఫుడ్లో ఉండే ప్రోటీన్ ఏదో చేప కానీ లేకపోతే ఎగ్ కానీ లేకపోతే మంచి రాజ్మా కానీ ఏదైనా తింటే ఆ ప్రోటీన్ని కండదాకా తీసుకెళ్లేది బీటా క్యారోటీన్, అదొక గుర్రం. ఓకే, మూడోది బీట్రూట్. Sir. ఫ్రీ రాడికల్స్ని మేనేజ్ చేసేది అది. ఫ్రీ రాడికల్స్ అంటే మనకి క్యాన్సర్ లాంటి జబ్బులు రావడానికి కారణం ఆ ఫ్రీ రాడికల్స్. వాటిని అరికట్టేది బీట్రూట్. ఇక ఆకలి అంటారా, ఆకలి వల్ల చనిపోయిన బ్రెయిన్ సెల్స్ కూడా మళ్ళీ బతుకుతాయి, Sir. రీజనరేట్ అవుతాయి, రిజువనేట్ అవుతాయి. దీనివల్ల పార్కిన్సన్ డిజీజు, ఈ పెద్దవాళ్ళకి వచ్చే డిజీజ్, ఆర్థరైటిస్ లాంటి డిజీజ్లు Sir. ఇవన్నీ ఉండవు. Sir. ఐఎమ్ టెలింగ్ యూ, ఫాస్టింగ్ ఇస్ ద బెస్ట్ వే యూ కెన్ లివ్ అ లైఫ్. లేకపోతే మన దేవుళ్ళు నేర్పించింది, మన స్వాములు నేర్పించింది, మన తపస్సులు నేర్పించింది అంతే కదన్నా. మర్చిపోయాం మన వేదాస్లో ఉన్నది, మన భారతదేశం ఇచ్చిన సంస్కృతిని మనం మర్చిపోయాం అంతే. ఇప్పుడు బయట నుంచి వచ్చిన ఆ బన్ను తినాలా, ఆ పిజ్జా తినాలా, ఎందుకన్నా? మటన్ చికెన్ తినకపోతే మీకు ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే నువ్వు ఇంత వీక్ ఉన్నావు, బాగా మటన్ చికెన్ తినాలంటారు కదా సార్. తినండి అన్న, చికెన్ బాగా వేపుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని తినద్దు. రోస్టెడ్ తినండి, బేక్డ్ తినండి, తినండి, ఏదైనా తినండి. రోజుకి ఎన్ని గంటలు మీరు జిమ్ చేస్తారు? జిమ్ చేయనన్నా, ఏదైనా గేమ్ ఆడతా, టెన్నిస్ 2 గంటలు ఆడతా, లేకపోతే జిమ్ చేస్తా 1 గంట గంటన్నర. ఇది బాడీ బిల్డింగ్ చేయరు, బాడీ ఎలా ఉంది? 6 ప్యాక్ సార్? 6 ప్యాక్ అన్న. 6 ప్యాక్ చూడొచ్చా సార్?